కీర్తిశేషులు ముద్దసాని లక్ష్మారెడ్డి గారి జీవిత చరిత్ర. ఆ గ్రామం అనుకోలేదు ఒక మహోన్నతమైన వ్యక్తికి జన్మనివ్వబోతోందని. ఒక రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ ఉద్యమనేతగా అందరి మన్ననలను పొందుతాడని. ఒక మానవత్వం ఉన్న వ్యక్తి ఆ గ్రామం నుంచి జన్మిస్తాడని. అదే వేగూరుపల్లి గ్రామం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఉన్న ఆ గ్రామంలో శ్రీ ముద్దసాని లక్ష్మారెడ్డి గారు జూన్ 12వ తేదీ 1945వ సంవత్సరంలో జన్మించారు. దేశాభివృద్ధి తరగతి గదిలోనే ఉంటుందని నమ్మే వ్యక్తి శ్రీ లక్ష్మారెడ్డి గారు 1964వ సంవత్సరంలోనే ఉపాధ్యాయ వృత్తిలో చేరి చొప్పదండిలో ఎదురుగట్ట ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేశారు. వృత్తి నిబద్ధత కలిగిన వీరు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడేవారు. మౌలిక వసతులు కల్పించటంలోనూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంలోనూ లక్ష్మారెడ్డి గారు ఉన్న పాఠశాలలు వసతులతో విద్యార్థులతో నిండుగా ఉండేవి. అప్పుడు యూత్గా ఉండే డ్రామాలు చేసి కొన్ని డొనేషన్ కట్టి ఈ ల్యాండ్ తీసుకొని చేసడం జరిగింది. దాంతో గవర్నమెంట్ సహకారం లేనిది ఏదైనా నడవలేదు. కానీ వేరే అప్పుడు చిన్నగా ఉండే ఇంకో కాడ అది అమ్మేసి తీసుకొని ఆ డబ్బుతోటి స్కూల్ డెవలప్ అయింది. విద్యా సంస్థలు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ మంజూరు అయినప్పుడు ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేటు కిరాయి తీసుకొని నడిపించినాం. వారు వచ్చిన తర్వాత వారు ఎన్నో రిప్రజెంటేషన్తో మంత్రి గారి అప్పుడు ఉన్న మంత్రులతో వారు ఉన్న సంబంధాలతోని ఇక్కడ 15 లక్షల రూపాయలతో ఈ స్కూల్ మంజూరు చేయబడినది. ఆ తర్వాత ఈ స్కూలు సరిపోతలేదని చెప్పి అందరి చందాలతో ఈ రేకుల షెడ్లు వేయించడం జరిగింది. తద్వారా మళ్ళీ సార్ ఇక్కడ 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ముందు కూడా బిల్డింగ్ మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలతో అది మంజూరు చేసిన తర్వాతనే వారి ప్రోద్బలంతో ఇవాళ ఇక్కడ ఈ పిల్లలు ఈ 200 మంది ఇక్కడ చదువుకుంటుంటే వారి ప్రోద్బలం 100% ఉన్నది. దాంతో పాటు ప్రజల సహకారం కూడా ఉన్నది. కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ఈ 2 కాలనీ వాసులను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు చెప్పుకుంటున్నాం. ఒక పట్టుదల మనిషి చేద్దాము అని అంటే దాన్ని మనం ఏదైనా పని చేయాలన్నప్పుడు మనిషి దాన్ని నిర్లక్ష్యం చేయడు. అది ఏ రకంగానైనా కానీ అది సాధించాలి అనేది చూసినాం. ఇక్కడ ఏది లోకల్గా కూడా కొన్ని స్కూల్స్లో ఆయన అడాప్ట్ చేసుకొని వాళ్ళకు మధ్యాహ్న భోజనానికి కానీ ఎవరైనా పిల్లలకు కొంత ఇప్పుడు ట్యూషన్స్ అవి వచ్చంటే వేరే ట్యూషన్స్ కాకుండా స్కూల్లోనే ట్యూషన్స్ ఏర్పాటు చేశారు. అయితే వాడు అంతసేపు ఉండాలంటే పిల్లలు వాళ్ళకి ఏదో టిఫిన్లో కానీ ఏర్పాటు చేయాలంటే పాపం ఆర్గనైజ్ చేసి ఇవన్నీ చేసిందంటే ఆయనకు ఒక తన పనే కాదు అసలు వేరే పనుల మీద ఆయనకి ఎంతసేపు ఉంది అంటే సామాజిక విలువలు తెలిసిన మనిషి కాబట్టి సామాజిక సేవ మీదనే ఇప్పటి వరకు కూడా లాస్ట్ వరకు అదే పని మీద పాపం ఆయన అట్లా. ఎస్టీయులో చేరిక ఉద్యమాల సంఘంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాన్ని తయారు చేయటంలో లక్ష్మారెడ్డి గారి పాత్ర గణనీయం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంఘం బలంగా ఉండాలని నమ్మే లక్ష్మారెడ్డి గారు ఎస్టీయులో 1976లో చేరారు. భీమదేవరపల్లి సమితి అధ్యక్షులుగా కరీంనగర్ సమితి అధ్యక్షులుగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటం చేశారు. వీరు చేసిన అభివృద్ధి పనులను చూసి 1990 నుంచి 1996 వరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఉపాధ్యాయ లోకంలో తనదైన ముద్రను వేశారు. ఉపాధ్యాయ సంఘంలో ఎస్టీయూ నాకు తెలిసి ఎస్టీయూలో మొదట నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే వారి సంఘపరంగా కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులతోని చాలా సాన్నిహిత్యంగా మరి వారి విషయాలను తెలుసుకోవడం, సమస్యలు తెలుసుకోవడం, వెంటనే దానిపై అధికారులతో చర్చ చేసి దానికి సాధించేటువంటి క్రమంలో మరి ఎంతో పోరాటం చేసినటువంటి మహనీయులు వారు. గౌరవ లక్ష్మారెడ్డి గారు గతంలో ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. వారు పనిచేసినప్పుడు ఇక్కడ బిల్డింగ్ లేకుండే దాని కొరకు చాలా కృషి చేయడం జరిగింది. ఎక్కడో ఉన్న పాఠశాలను ఇక్కడ ఈ ప్రాంతం వాళ్లకు పాఠశాల కావాలని, ఆ పాఠశాల వల్ల విద్యార్థులందరూ కూడా విద్యాభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ వారు విశేష కృషి చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల కోసం, ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఒక మహా పోరాట యోధుడు శ్రీ ముద్దసాని లక్ష్మారెడ్డి గారు. ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆయన శిష్య గణం వందలాదిగా ఉంది. ఆ గణంలో నన్ను సంఘంలోకి తీసుకుని వచ్చేసి సంఘానికి పరిచయం చేసి సంఘంలో ఎవరో ఏంటిదో నాకు తెలియకున్నా కూడా తనే నాకు దన్నుగా నిలిచి ఏకంగా సంఘ అధ్యక్షుడిగా చేశాడు. నేను
ఈ సంఘంలో నాలాంటి వాళ్ళను వందలాది మంది నాయకులు చేసేసి ఇవాళ నిటారుగా నిలబడి ఉపాధ్యాయులకు మేము కాస్తో కూస్తూ సేవ చేస్తున్నాం అంటే ఇదంతా ముద్దసాని లక్ష్మారెడ్డి గారి చలవ. ఈ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి సవరన్ స్కూల్ కానీ, తర్వాత సప్తగిరి కాలనీ స్కూల్ కానీ, ఇవాళ సవరన్ ఉర్దూ మీడియం స్కూల్ కానీ, కట్టరాంపూర్ కానీ, రామ్నగర్ స్కూల్ కానీ, ఇవాళ దాదాపు వందల మంది విద్యార్థులతో ఇవాళ నిలదొక్కుంటున్నదంటే దానికి కారణం మాత్రం ముద్దసాని లక్ష్మారెడ్డి. వారి సేవలను మాత్రం ఇవాళ పాఠశాల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటిది. ఇప్పటివరకు వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా సార్ మాకు అంటే సంఘపరంగా కానివ్వండి, ఇండివిజువల్గా కానివ్వండి, హీ వాజ్ లైక్ ఎ బిగ్ హెల్ప్ టు అస్. ఎప్పుడు అంటే మేము వీ నెవర్ హెజిటేటెడ్ టు టాక్ టు హిమ్ అనమాట. మేము చెప్పుకోగలిగే వాళ్ళం ఈజీగా ఇది ప్రాబ్లం అనేసి. ఇప్పుడు సార్ ఒక్కోసారి ఎంత కష్టపడేదంటే నైట్లో జర్నీ చేస్తుంటే బస్సులో సీట్ దొరకకుంటే కూడా ఒక్కోసారి ఆ కింద ఏమంటారు ఎక్కే మెట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా కూర్చుని వెళ్ళేదన్నమాట. చాలా పట్టుదల మనిషి. ఎస్టీయు అంటే లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు అంటే ఎస్టీయు అనే విధంగా చేశారు. జిల్లా వ్యాప్తంగా తనదైన ముద్రలో పనిచేసిన లక్ష్మారెడ్డి గారు ఎస్టీయు బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఆమరణ నిరాహార దీక్ష, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే లక్ష్మారెడ్డి గారు జీవో నంబర్ 40 అమలు కోసం 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. విద్యారంగంలో అద్భుతమైన అపార అనుభవం గల లక్ష్మారెడ్డి గారు తక్షశిల ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంలో విజయం సాధించారు. ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యార్థుల, వారి తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారు. మా దేవుడు వెయ్యుడు, ఇప్పుడు మాకెవరు మాకెవరేం లేరు. నా బిడ్డను చదివించుకుంటున్నా. నా బిడ్డను అక్కడ వేరే కాలేజీలో సీట్ వచ్చింది. అద్దు బిడ్డ అక్కడ అయ్యే ఆడపిల్ల, ఇక్కడనే చదివి నేను ఫ్రీగా సీట్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు సారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిండు. మాకెవరు దిక్కు లేరు, ఎవరు దీని లేరు. మా గురించి ఎవరు పట్టించుకోరో మాకు అదే భయం వేస్తుంది. స్కూల్ అయితే మాకు పిల్లలు నేను వంట చేసి పెడతాంటే పిల్లలు ప్లేట్లు సరిగ్గా తీసుకొచ్చుకోపోదురు. వాళ్ళు తీసుకొచ్చుకోకపోతే ఊర్లోకి వచ్చినప్పుడు దూరాకి ఇట్లా మా పిల్లలు మధ్యాహ్నం భోజనం వంట చేస్తున్నా వాళ్ళకు ప్లేట్లు చక్కగా తీసుకొచ్చుకుంటలేరు. కొందామంటే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు మాకు. కొందామంటే మా దగ్గర మీరు పెద్దవాళ్ళు కదా మీరు దయచేసి మీ ప్లేట్లు మాకు కొనిరు అనగానే ఒక 80 ప్లేట్లు మాకు పిల్లలకు తీసుకొచ్చి వాళ్ళ మనమరాల చేత స్కూల్లో మనిషికో ప్లేటు తీసుకొచ్చి మాకు అప్పచెప్పిండు. ఈ సహాయం చేసినందుకు ఆ దొరకు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. అంటే ఆయన ఏవైతే అనుకున్నాడో ఆయన డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి, అవన్నీ పూర్తి చేయడానికి మేము జీవితకాలం కృషి చేస్తామని, ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఎప్పుడు టాప్ పొజిషన్ ఉండేందుకు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన నిజమైన నిదర్శనంగా మన ముందు కనిపిస్తూ ఉన్నారు. వారు మరణము తీరని లోటు. వారు గ్రామీణ వాతావరణంలో మధ్యతరగతి కుటుంబంలో ఎదిగినప్పటికీ కూడా ఉపాధ్యాయుడిగా తన తరగతి గది పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయ సంఘ నేతగా చాలా చక్కటి మార్గనిర్దేశం చేసినారు. దాని తర్వాత పదవీ విరమణ తర్వాత తక్షశిల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి అవిశ్రాంతమైన కృషితో చాలా సువిశాలమైన శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని నెలకొల్పినారు. దీని ద్వారా 7,000 మంది విద్యార్థులు ప్రతి ఏటా తమ జీవితాలని బాగు చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణిస్తున్నారు. అదే కాకుండా వారికి మానవ సంబంధాన్ని నిలుపుకోవటంలో వారికి వారే సాటి. వారి నుండి మనం నేర్చుకోవాల్సింది అది. ప్రతి ఒక్కరితో కూడా తనవాడుగా దగ్గరికి తీసుకొని మాట్లాడే గుణం, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మారెడ్డి గారు మావారు అనుకునే ఒక ఓన్ చేసుకునే ఫీలింగ్ అనేది చాలా అద్భుతమైన అనుభూతి. అలాంటి మహానుభావుడు ఎక్కడ ఉన్నా కూడా వారి దీవెనలు మనకు ఉంటాయి. ఆ దీవెనను తీసుకొని మనందరం కూడా ఒక శక్తిని నింపుకొని ముందుకు సాగాలని నేను ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. తను మా మధ్యలో లేకపోయినా మేము తన మాటలు, తన ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఏదైతే ఆలోచించి
శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ని నిర్మించారో, ఎస్టాబ్లిష్ చేశారో, ఆ ఇన్స్పిరేషన్ని గుర్తు చేసుకుంటూ తన అడుగుజాడలో నడుచుకుంటూ తను అనుకునే విధంగా మేము మారి మంచి పేరుని తీసుకురావాలని కోరుకుంటున్నాం. గొప్ప వ్యక్తి పేరు కోసం పాకులాడడు, సేవ కోసం తపిస్తాడు. ఈ సూక్తి లక్ష్మారెడ్డి గారికి వర్తిస్తుంది. పుట్టిన ఊరి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. గ్రామంలో ఎందరికో ఆర్థిక సహాయం అందించారు. ప్రచారం కోసం కాకుండా తన గ్రామానికి సేవ చేయాలన్న తపన ఆయనలో కనపడేది. మంచినీటి సౌకర్యం, పాఠశాల అభివృద్ధి, సింగిల్ విండో భవనానికి చేయూతనివ్వడం, సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్న సమయంలో రైతులకు రుణాలు మంజూరు చేయటం, సబ్సిడీపై వస్తువులనివ్వటం లాంటి ఎన్నో మంచి పనులు చేశారు. ఎంతో మంది ఆ పన్నులకు సాయం చేసి అందరి మన్ననలను పొందారు. సార్ అకాల మరణం చంద్రుడితోని గ్రామ ప్రజలను చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. మేము గ్రామం నుంచి కూడా చాలామంది తండోపతండాలుగా రావడం జరిగింది. సారు ఊరికి వాటర్ ప్లాంట్ కానీ, ఎరువుల గోదాం కానీ చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఇంకా చేద్దామనే తపన, కోరిక ఉండే. మా చిరకాల కోరిక ఏంటంటే మానేరు రంగనాయకుల స్వామి టెంపుల్ కాడ మాకు కళ్యాణ మండపం కట్టించే ఆలోచనలు ఉండే. సారు స్మారక ట్రస్ట్ మీద మీరు కూడా అది నడిపించగలరని మేము గ్రామ ప్రజల కోరిక ఉన్నది. అట్లా అది ఒకటి. ఇంకొకటి ఉపాధి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో వారి పొలాల కాలువ పూడ్చివేసినప్పుడు మమ్మల్ని పిలిచి రైతుల గురించి బాగుపడాలి కాబట్టి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఈ కాలువ దియ్యాల యాదగిరి ఖచ్చితంగాని ఆదేశాలు ఇచ్చిరు. దానివల్ల కూలీలు బెనిఫిట్ అవుతుంది, రైతులకు ఖచ్చితంగా మనదాళ్ళకి వెళ్ళి కాలువ తీసి అందరికీ వాటర్ పోవాలని అప్పుడప్పుడు ఆదేశాలు ఇవ్వడం వారి కోరిక మేరము మేము ఆ కాలువ తీసి ఇప్పటికి చాలా మందికి ఉపయోగకరంగా ఉన్నది. వారి ఆఖరి కోరిక కూడా మాకు రోడ్డు తీయమన్నాడు. సగం మట్టుకు రోడ్డు తీయడం జరిగింది. ఆ రోడ్డు కూడా కంప్లీట్ గర్రెపల్లి పోయే రోడ్డుకు కలుపుతాం. వారు కూడా నాకు చెప్పడం జరిగింది. సారు ఏది ఏమైనా మాకు దురదృష్టం అనుకున్నాను. సారు అకాల మరణం చెందడం చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. ఇతను గ్రామానికి చాలా లోటు ఉన్నది. పక్క గ్రామాలు కానీ ఎవరికైనా దోస్తులు కానీ వాళ్ళకైనా వీళ్ళకైనా బంధుమిత్రులందరికీ ఇతను బతికుంటే ఇంకా మనకు డెవలప్మెంట్ కార్యక్రమంలో యాక్టివ్గా పనిచేసే వ్యక్తి. నిరంతరం అదే తపన ఉండేది, గ్రామానికి ఏదైనా చేయాలని, చిన్న చిన్న ఏదైనా చేయాలని ఉండేది. ఉద్యోగంలో చేరిన వ్యక్తి విరమణ తప్పని పరిస్థితి. ఉద్యోగ విరమణ చేసిన రోజు లక్ష్మారెడ్డి గారు, ఆయన అభిమానులు మరువలేని మరపురాని ఘటనగా చరిత్రలో నిలిచిపోతుంది. And uncle, you asked me when you are coming, Bidda. I said that I'm coming in 2 weeks. What is this, uncle? You are not there for me. Not good, uncle. Miss you. పోరాట పడవ కలిగిన వ్యక్తి, వారు పోరాటం చేసి సాధించిన వ్యక్తి. అంతేకాకుండా గ్రామంలో కూడా వారు రిటైర్మెంట్ తర్వాత గ్రామంలో మంచిటి పథకానికి కానివ్వండి, నాకు సంతోష్ మా గ్రామానికి ఒక వాటర్ కావాలి అని చెప్పి వాటర్ స్కీమ్ అదొకటి, తర్వాత పెట్రోల్ పంప్ కానీ చాలా, అంటే వారికి ఎప్పుడు ఏదో ఒకటి తపన, గ్రామానికో లేకపోతే తన సమాజానికో తన దగ్గర వ్యక్తులకో ఏదైనా సమస్య తెలిస్తే మాత్రం దానికి ఎప్పుడు ముందుండే వ్యక్తి కీర్తిశేషులు పెద్దలు ముత్స లక్ష్మణ్ గారు. ఎంపీటీసీగా తిమ్మాపూర్లో పోటీ చేసే రోజు నిజంగా వారు నా వెంట ఉండి, నేను వద్దన్నా కానీ నా కారులో ఉండి నా కారుని బట్టి ఫాలో అయ్యి ఒక మార్గ మధ్యంలో నా కారు ఎక్కి, నువ్వు మానాకొండూరు మండల వ్యక్తివి, నాకు దగ్గర వ్యక్తివి, నీలాంటి వాడు రాజకీయాల్లో రాణించాలని నిజంగా బాధపడే రోజు ఈరోజు. దాదాపు 3 రోజులు నా వెంబడి నా ప్రచారంలో భాగస్వామి అయిన వ్యక్తిగా నేను లక్ష్మారెడ్డి గారు నిరంతరం గుర్తు చేసుకుంటా ఉన్నాను. నిగర్వి, శాంత స్వభావుడు, మృదుభాషి, ఈ గుణాలున్న వ్యక్తులు చాలా అరుదు. నేను నొప్పింపక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అని మామూలుగా మనం సామాన్యం చెప్పుకుంటాం. కానీ తన స్వభావం ఎటువంటిదంటే నొప్పింపక తానవ్వక అన్ని పనులు చేయువాడు ధన్యుడు సుమతి అని ఆయన గురించి చెప్పక తప్పడం లేదు నాకు ఇప్పుడు. అటువంటి వ్యక్తి 100 ఉంటారు, 1000 ఉంటారు అని చెప్తారు. కానీ కీర్తిశేషు లక్ష్మణుడు అటువంటి వ్యక్తి 1000 కాదు, 1000లో ఒకరు ఉంటారని నేను చెప్తున్నా. నా అనుభవంతో నేను చెప్తున్నా. అటువంటి మహా మనిషి
నిజంగా చెప్పాలంటే నాకు ఆ ఉద్వేగం ఆగడం లేదు. ముద్దసాని లక్ష్మారెడ్డి గారు వారి అకాల మరణానికి నేను దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, స్నేహశీలి, మృదు స్వభావి, ఎప్పటికీ తోటి వ్యక్తికి, సాటి వ్యక్తికి ఏదో రకంగా ఉపయోగపడాలి, సహాయపడాలి అనే మంచి మనసు గల లక్ష్మారెడ్డి గారి 2003లో తను రిటైర్ అయినప్పుడు కూడా దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ వీడ్కోలు తనకు పదవి విరమణ నాడు కూడా లక్ష్యాలను ఉపయోగపడి పబ్లిక్ ఉపయోగపడి పనిచేయాలి, మేమందరం చేదోడువాదోడుగా ఉంటామని ఉన్నారు. అయినా కూడా జనరల్గా సమయపాలన గురించి ఎన్నోసార్లు ప్రేరణగా మాట్లాడేవారు. మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి గారు ఎప్పుడు కూడా టైంకి వచ్చేవారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవారు. మాతో కానీ మా సహచరులతో కానీ ఎప్పుడు చెప్పేవారు. వారు లేనటువంటి లోటు మా సంస్థకు ఎన్నడూ కూడా తీరనటువంటిది. రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన లక్ష్మారెడ్డి గారు అనతి కాలంలోనే అన్ని సౌకర్యాలు అమర్చి రెడ్డి కుల బాంధవుల అభిమానపాత్రులయ్యారు. ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేసినా ప్రచారానికి ఇష్టపడని గొప్ప ధార్మికవాది లక్ష్మారెడ్డి గారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి విజ్ఞాన పరిషత్ రెడ్డి సంక్షేమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అయినటువంటి ముద్దసాని లక్ష్మారెడ్డి గారు ఈ మధ్య కాలంలో 5 రోజుల క్రితం వారు మరణించిన విషయం మనందరంకి తెలిసిన విషయమే. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. వారి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నాయి. సరిగ్గా 10 నెలల క్రితం వారు ఎన్నుకోబడడం జరిగింది అధ్యక్షులుగా. ఆ తర్వాత వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, వారు ముందుండి మమ్మల్ని నడిపించడం, ఎంత చిన్న పనులకైనా సరే ఫాలోఅప్ చేయడం కానీ ఆ పని పూర్తయ్యే వరకు ఏది వదిలేవారు కాదు. నిజంగా ఆ వయసులో 73 ఏళ్ళ వయసులో వారు అలాంటి పనులు చేస్తుంటే మనమెందుకు చేయకూడదు, మేమెందుకు చేయకూడదు అని వారి వెంబడి మేము నడిచి ఎన్నో విధాల సంఘ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మందితో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఫంక్షన్ హాల్ డెవలప్మెంట్ చేయాలి, దీన్ని అందుబాటులోకి తీసుకోవాలి, శుభ కార్యక్రమాలకి వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా మన రెడ్డి సంఘ సభ్యులందరికీ ఉపయోగంలో వచ్చే విధంగా దీన్ని ఎలాగైనా తీర్చిదిద్దాలని ఒక మంచి ధ్యేయంతో ఈ ఫంక్షన్ హాల్ చేపట్టడం జరిగింది. దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి, అందుబాటులోకి తీసుకోవాలనే ఆలోచనతో చాలామంది దగ్గరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం అడగడం, వీరు అడగగానే పెద్ద మనసు చేసుకొని చాలామంది దాతలు ముందుకు రావడం, ఎన్నో కార్యక్రమాలు మేము తీసుకోవడం, ఈ అందుబాటులో ఇది దాదాపు 3 నెలల నుంచి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉందని చాలామంది సభ్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాం, మనకంటూ ఒక సంఘం ఉంది, మనకంటూ ఈ ఫంక్షన్ హాల్ ఉంది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది అయ్యారు. దానికి ముఖ్య కారణం మాత్రం మన కీర్తిశేషులు ముద్దసాని లక్ష్మారెడ్డి గారు అనే చెప్పాల్సి వస్తుంది. నిజంగా వారు చేసిన సేవలు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేము. ఎన్నో విషయాలలో చాలా సందర్భాలలో వారు మాట్లాడడం కానీ వారు చెప్పే విషయాలు కానీ మాకు ఒక గురువు చెప్పినట్టుగాను, ఒక తోబుట్టు చెప్పినట్టుగాను ఉండేవి. అంతేకాకుండా వారు మంచి కళాకారులు కూడా, వాళ్ళు చక్కగా పాటలు పాడడం, మమ్మల్ని ఆనందపరిచే 2-3 సందర్భాల్లో వారి పాటలు వినిపించి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరచడం కూడా జరిగింది. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించు నీవేళ నీలి మేఘాలలో. కుటుంబ పెద్దగా అందరూ భావించే లక్ష్మారెడ్డి గారు ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్న కుటుంబాలు ఎన్నో. ఆశలు, ఆశయాలు అజరామరం. భౌతికంగా లక్ష్మారెడ్డి గారు లేకున్నా
వారి ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చటానికి ఆయన అభిమానులు, బంధువులు, ఉద్యోగులు, ఉద్యమ నేతలు ముందుండాలి. నాయకునిగా చివరి శ్వాస వరకు పోరాడిన లక్ష్మారెడ్డి గారి ఆత్మశాంతికై ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. సార్ని రోజు పొద్దుగాల నేను మార్నింగ్ కాల్ చేస్తాడు సార్. నాకు మార్నింగ్ వెళ్తాం, పొద్దున్నే ఈడికి వస్తాం, దొడ్డికాడికి వస్తాం. పొద్దుగాల నుంచి ఇక్కడనే ఉంటాం మధ్యాహ్నం దాకా. వచ్చేటప్పుడు దారిలో పోయేటప్పుడు కానీ అందరితోని కలిసిమెలిసి మంచిగా మాట్లాడతాడు సారు. ఎవరినైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో మంచిగా సమానంగా మాట్లాడతారు. ఏడికి వెళ్ళినా అందరితో కరెక్ట్గా ఉంటాడు. ఈడికి వచ్చి ఇక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ తోటలోకి వెళ్ళి ఒక అరగంట గంట సేపు కూర్చోండి. అట్లా కాలేజీలోకి పోయి పిల్లలతో అందరితో కాలక్షేపం చేసి మళ్ళీ యథావిధిగా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వెగురు వెళ్ళిపోతాం. ఇక ఊడు అంటే చాలా ఇష్టమైన సార్కి. తాతయ్య మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు, మీరు లేరనే ఆ బాధను మేము దిగమింగుకోవడానికి చాలా టైం పట్టవచ్చు. కానీ మీరు చెప్పిన మాటలు, మేము మిమ్మల్ని చూసిన ఆ క్షణాలు మేము ఎప్పటికీ మా జీవితాంతం మేము మర్చిపోలేము. మాకు ప్రతి విషయంలోనూ మా జీవితంలో ప్రతి విషయం మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్నదే, మీ దగ్గర నుంచి చూసి నేర్చుకొని వేసే ప్రతి అడుగు మీ నుంచి ఫాలో అయిందే. వి మిస్ యూ తాతయ్య, వి మిస్ యూ సో మచ్ తాతయ్య. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ యాజ్ యంగ్ ఫాదర్ చెప్పండి అని అడిగినాను సార్ని. అప్పుడు చెప్తా ఉన్నారు, నా పిల్లలని నేను మార్కెట్కి కూడా పంపించలేదు, వాళ్ళకి ఏ వెజిటేబుల్స్ మంచివి, వెజిటేబుల్స్ ఎట్లా ఏరాలా, ఎట్లా తీసుకురావాలనేది కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు నా కొడుకు ఇంత పెద్ద సంస్థని, ఎడ్యుకేషనల్ సొసైటీని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు తన నుంచి ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పిండ్రు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది సార్ షేర్ చేస్తున్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ద వే హీ వాస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్. ఎవరన్నా చాలా ప్రేమపడి ప్రజలను కూడా తన కన్న బిడ్డలాగా చూసుకున్నాడు అందరినీ. ఈరోజు తన కొరకు ఎంతమంది శోకాదారం చేస్తుండ్రో, మా అన్నయ్య కొరకు చాలా బాధపడుతుండ్రు అందరూ, జనం అంతా. కూడా ఏ దెబ్బ కొట్టకుండా మమ్మల్ని కన్న బిడ్డ వల్ల పెంచి కన్న బిడ్డ వల్ల అందరినీ చూసుకున్నారు. మా అక్క కానీ, మా అన్న కానీ, చిన్నన్న కానీ అందరితో కుటుంబం, అందరి చూపు మా అన్నది ఓపికతోనే ఎంత నడిచిందంటే మా అక్క, మా అన్నయ్య ఇంటికి దీపం. మా మామయ్యను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అంత మంచి మనిషిని అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా చాలా చేశాడు. మాకు మా అమ్మకు మా మామయ్యకు చాలా రుణపడి ఉంటాము. ముద్దసన్ లక్ష్మారెడ్డి మా మామగారు 2000 సంవత్సరంలో బైపాస్ సర్జరీ చేసుకొని 18 సంవత్సరాలు తన ట్యాబ్లెట్స్ మందులతోటి అలుపెరియని పోరాటం చేసి ఈరోజు మా నుండి దూరమైనాడు. మా కుటుంబానికి ఇది ఒక తీరని లోటు. మాదంతా వసుదైక కుటుంబం అని ఎప్పుడు తను అంటుండేవాడు. అందరూ 4 అక్కయ్యలు, 3 మేనల్లు, 7 మేనగోడలతో ఉన్న మా వసుదైక కుటుంబం మనవరాలతో ఎప్పుడు ఆనందంగా అందరూ కలిసి ఉండాలనే ఆరాటం. తను ఏదైనా పని చేయాలనుకుంటే తపనతోటి ఆరాటపడేవాడు. దాన్ని సాధించే వరకు మా కుటుంబంలో ఎక్కడ ఎవరికి వచ్చిన మనస్పర్ధలు వచ్చినా అందరి సంతోషంగా ఉండాలని ఎప్పుడు తను ఆరాటపడేవాడు. అక్కయ్యలు, ఆడబిడ్డలు అందరినీ తన వాళ్ళు అనుకుంటూ తన జీవితాన్ని ఆనందమయంగా గడపాలనుకుంటూ అదే విధంగా ఆరాటం చేశాడు. ఉద్యోగపరంగా కానీ తన నిత్య జీవితంలో ఒక ఉన్నత స్థాయికి పిల్లలందరూ ఎదగాలని ఎప్పుడు ఆరాటపడతాడు. మరి ఇంటిలో కానీ మనవరాలు అంటే తనకు చాలా ప్రీతి. మరి ఏ ఒక్కరు కొత్తగా ఇంటికి వచ్చినా తన ముందుండి తను ఆరాటపడేవాడు. వాళ్ళకి ఏదో ఒక మంచి విందు భోజనం అంటే మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ అంటే చాలా ప్రీతి. మరి మనవలు వచ్చినంటే ఇంట్లో రాకముందే అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళను ఆహ్లాదంగా ఉంచి వాళ్ళకు మాకు కుటుంబంలో ఒక చిరగని ముద్ర వేసి పోయారు. తను ఏదైనా చెప్పితే మాకు అది వేదవక్కుగా ఉండేది. తన మాటను ఏనాడు కూడా మా మాటను జవదాటలేదు. మా మాటను ఎప్పుడు గౌరవించేవాడు. తన మాటను మేము 100కి 100 మా కుటుంబంలో ఎప్పుడు పాటిస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో తన ఆశయాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దడానికి మా వసుదైక కుటుంబం ముందుంటుందని
అందుకు మా కుటుంబ సభ్యులందరూ కూడా తన ఆశయాన్ని అందరూ నిర్వర్తిస్తారని అనుకుంటూ మరి ఈ బాధాతప్త హృదయంతో మా కుటుంబానికి మా నుండి దూరమైన మా మనసులో హృదయాల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాడు. వారి ఆశయాలను మా కుటుంబం అందరు సభ్యులందరూ కలిసి ముందుకు తీసుకురావడానికి మేమందరము ఎప్పుడు క్రమశిక్షణ మాకు నేర్పాడు. ఆ క్రమశిక్షణను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మా రాబోయే తరం కూడా తన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తారని మేము అందరం ఈ సందర్భంగా మా కుటుంబానికి పెద్ద దిక్కు తను ఉన్నాడనే ధైర్యము మాకు చాలా ఉండే. ఆ ధైర్యంతో మా బావమరి రమేష్ రెడ్డి గారు చాలా ముందుకెళ్ళారు. ఆ ధైర్యము తన తోడ్పాటుతోటి చాలా ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఎన్నో ఆశలతో ఉన్నారు. ఆ ఆశలను కూడా ముందుకు తీసుకెళ్ళి చైతన్య విద్యా సంస్థలను మున్ముందు మంచి చిరస్థాయిగా అందరూ వచ్చే స్థాయికి తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నారు. అందుకు మా వసుదైక కుటుంబ సభ్యులందరూ కూడా తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా మా అమ్మగారు మాకు మిగిల్చిన జ్ఞాపకాలను మరి వారికి ఎప్పుడు ఎల్లవేళలా అందరూ కూడా వారి జ్ఞాపకాలతోటి మా మదిలో ఎప్పుడు ఉంటారని ఆశిస్తున్నాను. భగవంతుని దయ వల్ల ఈ ఇంటికి నేను పెద్ద మనవడాను. ఎంత పెద్ద అయినా అంటే తాతయ్యని కూడా నేను ఏ పని చేసినా కూడా దాన్ని తాతయ్యతో నన్ను కంపేర్ చేసిండ్రు. అది నాకు వరం అనుకోవాలో లేకపోతే అది ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఏం చేసినా కూడా నన్ను తాతయ్యతో అనేవాళ్ళు. అది నేను తాతయ్య అది ఎంతో ప్రేమగా ఆ డిస్కషన్స్ కానీ అది ఏదైనా కానీ దాన్ని తలుచుకున్నా ఏం చేసినా అది దాన్ని మర్చిపోలేను నేను. అది నాకు ఈ జన్మకు నాకు అది చాలా గొప్ప అచీవ్మెంట్ అనుకోవాలో లేకపోతే నాకు తెలియకుండా నేను ఇది కూడా నాకు తాతయ్య ఇచ్చిన భిక్షే. అది అదృష్టవశాత్తు నేను అన్నిట్లో తాతయ్యతోని నాకు దక్కినంత ఎవరికి దక్కలేదని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. అది ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన మా పెద్దనాన్నగారి లేరని మాకు చాలా బాధగా ఉంది. తను అంటే నాకు ఒక శక్తి ఉండే ఊళ్ళే, రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎవరైనా నాకు ఊళ్ళో ఆపద వచ్చినా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా తను సాటుమాటుగా పోయి అంటే వాళ్ళకి ఇబ్బంది చేయకుండ్రి ఏం చేయకుండ్రి అని చాటు చెప్పుకుంటచ్చు నన్ను కాపాడండి. నా ఊళ్ళో రాజకీయంగా కూడా నాకు తోడ్పడం తెచ్చాడు. తను ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. మా పెద్దవాళ్ళు లేటు మా అన్నయ్యను మా బావ చేస్తారనుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారు మా చిన్న వారికి పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎవరి దగ్గరికైనా కానీ పోయి వాళ్ళ కష్టాలు తీర్చి చాలా ఏదైనా కష్టాలలో ఉన్నట్టు వాళ్ళకు ఓదార్చి తనకు చేతనైన సహాయం చేసి ఇప్పుడు కొందరికి ఈగోయిజం అన్నది ఉంటుంది. ఆ ఈగోయిజం తరాల్లో నేను గత 20 సంవత్సరాలకి ఎప్పుడు చూడలే. ఎవరైనా కానీ తనకు కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తీర్చి ఎంతో తన ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఎంతో మెలకువలు తెలిపి ఆయనకు వాళ్ళని ఉత్సాహపరిచి వారు చాలా మన ఎంకరేజ్మెంట్ చేసేవారు. ఆ లోటు మాకు చాలా తీరని లోటు. మేము ఆయన అడుగుజాడలో ఆ క్రమశిక్షణ అడుగుజాడలో నడవడానికి మేము కంపల్సరీ ఆయన భావాలను మేము ఇది చేస్తామని చెప్పి ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి మేము విన్నాం. ఈరోజు చూసినట్లయితే ఈరోజు నాన్న పోయిన తర్వాత చూసినటువంటి ఆదరణ, అభిమానం, ఆప్యాయత ఎంతోమంది వేలాది మంది ప్రజలు వచ్చారు ఇక్కడికి. అది చూసినట్లయితే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ సన్ ఆఫ్ లక్ష్మారెడ్డి. అంటే అటువంటి సందర్భాలు రావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో చేస్తే కానీ అంత రాదు. ఈరోజు ఉన్నటువంటి ఈ మోడర్న్ ప్రపంచంలో ఎవరు కూడా టైం ఇవ్వడానికి ముందుకు రారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. అటువంటిది వేలాది మంది ఇలా నాన్న దగ్గరికి వచ్చి చివరి చూపు చూసి
అంత టైం స్పెండ్ చేసి 4 గంటల వరకు కూడా ఓపిక ఉండి వేలాది మంది వచ్చిందంటే అభిమానం మామూలు విషయం కాదు. ఇవాళ నాన్నలో నేను మా అత్తమ్మలకు కానీ, చిన్నమ్మలకు కానీ, తమ్ముళ్ళకు కానీ, మనవాళ్ళకి కొడుకు బిడ్డ కానీ, అల్లుళ్ళకు కానీ, అక్కయ్య బావ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒక హామీ ఇస్తున్నాను. నాన్నలో నన్ను చూసుకోండి, నాన్నలో నన్ను చూసుకోండి. నేను నాన్నలాగానే మీతో ఉంటా, నేను ఎవరికి దూరంగా. అదే రకంగా నాన్న ఎక్కడైతే ఉన్నారో సంఘ కార్యక్రమాలు కానివ్వండి, స్టేట్ టీచర్స్ యూనియన్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, నాకున్నటువంటి మంచి రిలేషన్స్ విత్ ఆల్ సొసైటీ గ్రూప్స్, అది టీచర్స్ ఆర్గనైజేషన్సే కానివ్వండి, సొసైటీ గ్రూప్సే కానివ్వండి. లక్ష్మారెడ్డి సార్ లేకపోయినా లక్ష్మారెడ్డి సార్ కొడుకుగా తప్పకుండా నేను ఆ బాధ్యత తీసుకుంటా. అందరి కోసం నేను కష్టపడతా, అందరి కోసం నేను ఉంటా. నేను ఉన్నానటువంటి ధైర్యం మీరు పెట్టుకోండి. మీకు ఎటువంటి లోటుబాటు లేకుండా చూసుకున్నటువంటి బాధ్యత నాది. నేను ఉన్నానని చెప్పేసి మీకు నేను హామీ ఇస్తున్నాను. అదే రకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. వారందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత నాకు ఉన్నది. ఖచ్చితంగా నేను చూసేటువంటి బాధ్యత ఉంది, ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా ఎవరు కూడా ఇలా మనం ఎంత బాధగా ఉన్నా, ఎంత కష్టంగా అనిపించే సందర్భం అయినా కూడా మనం అందరిలో ధైర్యం ఉండాలి. ఎమ్మెల్యేఆర్ గారు ముద్దసాని లక్ష్మారెడ్డి గారు లీవ్సాన్ తాతయ్య, నువ్వే మా స్ఫూర్తివి, నువ్వే మా ఆర్తివి, ఎన్నో వేలాది మంది గుండెల్లో శాశ్వతమైన కీర్తివి. వి లవ్ యూ అలాట్ అండ్ వి మిస్ యూ. మహోన్నత లక్ష్యాలని నిర్ణయించుకుని వాటి సాధనకు పోరాడిన, కృషి చేసిన లక్ష్మారెడ్డి గారి జీవితం భావితరాలకు ఒక మహాగ్రంథంగా మారాలి. ఎంత ఎదిగినా ఒదిగుండాలని, సహాయం చేయటంలో ముందుండాలని తపించిన లక్ష్మారెడ్డి గారి జీవితం ఆ చంద్రతార్కాణం నిలిచిపోతుంది. ఆయన చూపిన బాటలో నడిచి అందరికీ సహాయం చేయటమే ఆయనకు మనవిచ్చే నివాళి. కాలగర్భంలో ఎన్నో తరాలు కరిగిపోతున్నా నిజమైన నిబద్ధమైన సమాజ హితమైన ఆశతో ఆశయాలు నిరంతరం చిగుర్చి ఫలిస్తూనే ఉంటాయి. అలాగే నేను మీ అందరి హృదయాల్లో ఒక జ్ఞాపకంగా కాక ఒక ఆశయంలా మెరవాలి. మీ జీవన గమనంలో అది సాధ్యమై నిలవాలి. అయినా మీరంతా నా కలలను సాకారం చేసే దిశగా పయనించాలని నా సన్నిహితులందరి మీ ప్రయత్నంలో ఆశిస్తున్నై మీ వెనువెంటే ఉంటాను. ఈ ముద్దసాని మీ ముందు భౌతికంగా లేకున్నా మీ ప్రగతికి ప్రొద్దుకోకనీయకుండా మీకు తోడుగా ఉంటాడు. నా కుటుంబ సభ్యులకి, ఉపాధ్యాయులకి, సంఘ సభ్యులకి, రెడ్డికుల బంధువులకి, శ్రీ చైతన్య విద్యా కుటుంబానికి, ఆత్మీయులకి, నా కష్టసుఖాలు పంచుకున్న హితులందరికీ ఇక సెలవు.